గెత్సేమనే తోటలో ఏం చేస్తాడు యేసు ప్రభు? మోకాళ్ళుని ముమ్మారు మోకాలు ఉంటారంట. ప్రార్థన చేసి, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించు, లేకపోతే నీ చిత్తమే జరుగును గాక అంటాడు. ఎందుకు చేశాడు అది? ఎదుర్కోబోయే సిలువ అంత భయంకరమైన సిలువ. తెలుసా అండి, సిలువలో యేసు ప్రభుని కొట్టిన దృశ్యం చూస్తారు కదా అందరూ. ఎంతమంది పాపాలకు ఆయనకు శిక్ష? ఎంతమంది పాపాలకు శిక్ష అది? అందరి పాపాలకు. మరి ఎంత ఎంత కఠినంగా ఉంటుంది శిక్ష? మీరు చెప్పండి. శిక్ష తీవ్రత ఎంత, ఏ సెక్షన్ అయి ఉంటుందో చెప్పండి మీరు. ఎన్ని సెక్షన్లు పెడితే అంత పెద్ద శిక్ష ఆయన మీద వస్తుంది చెప్పండి. ఈ లోక పాపములన్నీ ఆయన మీద పడ్డాయంటే ఆ తీవ్రత ఎంత భయంకరంగా ఉందో ఆలోచించండి ఒకసారి. ఆ క్వాంటిటీ ఎంత ఉంటుందో నువ్వు మాటల్లో ఊహించు ఒకసారి. టెర్రిబుల్, అసలు మాటలకు అందని శిక్ష అది. మరి అంత భయంకరమైన శిక్షని ఎలా ఎదుర్కోగలిగాడు? ప్రార్థన. ప్రార్థన. గెత్సేమనే తోటలో ప్రార్థించి చెమట కూడా రక్తంగా మారిందంట.